నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్. 80s 90s కిడ్స్కి బాగా తెలిసి ఉన్నటువంటి కంది పచ్చడి అండి ఇది. ఇప్పుడు మనం చేయట్లేదు, మన పిల్లలకి టేస్ట్ తెలియట్లేదు. దీని టేస్ట్ ఆస్వాదిస్తే చాలా బాగుంటుందండి. ఇది మనకి చట్నీగాను వాడుకోవచ్చు, అట్లాగే రైస్లోకి రోటి పచ్చడిగాను వాడుకోవచ్చు అండి. దీనికి ఎండుమిరపకాయలే మంచి కాంబినేషన్ అండి, పచ్చిమిరపకాయలు వేసి చేస్తే అంత బాగుండదు. ఈ కంది పచ్చడి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. కందిపప్పు పచ్చడి చేయడానికి నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. దానిలోకి 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలు, ఒక 8 నుండి 10 వరకు వెల్లుల్లి గబ్బాలు, ఒక పెద్ద స్పూన్ జీలకర్ర, ధనియాలు. దీంతో పాటుగా ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టానండి. కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకుని ఉంటే మనం అదే నీళ్ళతో పచ్చడి చేసేటప్పుడు ఆ నీళ్ళు వేసుకోవచ్చండి. అలా వేడి నీళ్ళు వేయటం వల్ల పచ్చడి చెడిపోకుండా ఉంటుంది 2 రోజుల వరకు. బాండీ పట్టి ఆయిల్ వేసానండి. దానిలో ముందు ఎండుమిర్చి వేసి ఫ్రై చేద్దాము. దానిలోనే మనం ధనియాలు, జీలకర్ర కూడా వేసి ఫ్రై చేయాలండి. వేరే పచ్చళ్ళు చేసేటప్పటికే మనం మినపప్పు, పచ్చిశనగపప్పు అది వేస్తూ ఉంటాం కదా, దీనికి అవసరం లేదు. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి చేస్తే సరిపోతుంది. దానిలోనే వెల్లుల్లి గబ్బాలు ఉన్నాయి కదండి, వెల్లుల్లి గబ్బాలు కూడా దానిలో వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన మిరపకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కందిపప్పు వేస్తున్నానండి. కందిపప్పు ఫ్రై చేయాలి. ఈ కంది పచ్చడి తిని చాలా రోజులైందండి. ఇది చాలా కమ్మగా ఉంటుంది. మనకి ఇడ్లీ, దోశలోకి బాగుంటుంది, అట్లాగే అన్నంలో కూడా రోటి పచ్చడిగా చాలా బాగుంటుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పప్పు బాగా ఫ్రై అయిందని నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఫ్రై చేసిన ఎండుమిర్చి, ధనియాలు వేసి ముందు మిక్సీ పట్టుకోవాలండి. దానిలోనే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు కూడా వేసుకోవాలి. ఇందులో ఏం వేరే పులుపు ఉండదు కదా, కొంచెం చింతపండు బాగానే పడుతుంది. అలాగే టేస్ట్కి సరిపడిన సాల్ట్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ వేస్తున్నాను నేను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఎండుమిరపకాయలు నలిగినాయండి. ఇప్పుడు మనం ఈ కందిపప్పు దీనిలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఏ పచ్చడి అయినా సరే తాలింపు వేయడంతో దాని రుచి రెట్టింపు అవుతుందండి. నేను కంది పచ్చడి తాలింపు వేస్తున్నాను. 1 మిరపకాయ, కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి గబ్బాలు, కరివేపాకు. మాండీలో ఆయిల్ వేసానండి, హీట్ అయింది. తాలింపు వేసుకుందాం. కొంచెం ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చండి. నేను ఇంగువ వేయట్లేదు. కొంతమంది ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటారు. అది మనం చట్నీగా వాడేటప్పుడు అంత బాగుండదండి. మనం అన్నంలో కలుపుకునేటప్పుడు అయితే కొంచెం అప్పటికప్పుడు ముక్కలు దానిలో కలుపుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. మనం నిల్వ చేసుకోవాలంటే మాత్రం అది వేసి ఆ చట్నీ అలాగే ఉంచకూడదండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిందండి. నేను తాలింపు వేస్తున్నాను. అయితే కొంచెం చట్నీ పక్కకు తీసి ఇప్పుడు ఇడ్లీకి వాడతారండి. ఇది కొంచెం వాటర్తో డైల్యూట్ చేశాను. ఇది రైస్కి మనం వాటర్తో డైల్యూట్ చేసిన ఒకసారి సాల్ట్ చూసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి కావాలనుకుంటే.
కంది పచ్చడి రెడీ అయిందండి. మనకి ఒకసారి చేస్తే ఇటు అన్నంలోకి పనిచేస్తుంది, అట్లాగే చట్నీగా వాడుకోవచ్చు. వీళ్ళు ఎవరైనా ఈ మధ్య కంది పచ్చడి చేశారని, చేస్తే మీ పిల్లలు ఇష్టంగా తిన్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.